పగలైతే దొరవేరా రాత్రి నా రాజువురా రాత్రి నా రాజువురా. హాయ్ బంగారం. జానకమ్మ మరణంతో నా గొంతు మోగబోయింది. ఒక్క సూర్యుడు ప్రతి ఒక్కరికి తను ఒక్కడిగానే వెలుగు పంచినట్లు జానకి గారి స్వరం కూడా ప్రతి శ్రోత హృదయంలో నా కోసమే ఆమె పాడింది అనిపించే అపూర్వమైన అనుబంధాన్ని కలిగించింది. ఆమె పాడినట్లుగా సంగతులతో ఎక్స్ప్రెషన్తో ఎవ్వరు కూడా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా విరహం ఆమె ఆలపిస్తారు చూడండి. నిజంగా మెల్ట్ అయిపోతాము ఆమె పాటతో. నెల క్రితం భారతీ రాజా, వారం క్రితం భాగ్యరాజా, ఏవో పిచ్చి సినిమాలతో కొట్టుకుపోతున్న మాకు సినిమా అంటే ఇలా ఉంటుంది అని చూపించిన దిగ్గజ దర్శకులు ఇద్దరూ చనిపోయారని నేను ఇంకా వీడియో చేద్దామనుకునేసరికి పిడుగులాంటి జానకమ్మ మరణ వార్త. మా అమ్మగారిలాగా నేను ప్రేమించే జానకమ్మ అంటే నాకు ఎంతో ఇష్టమండి. నా ప్రాణప్రదం అని చెప్పుకోవచ్చు. 80లలో కమల్ హాసన్, శ్రీదేవి సినిమాలు, భారతీ రాజా దర్శకత్వం, ఇళయరాజా సంగీతం, ఆ పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు బాలు, జానకమ్మల స్వరం ఇవన్నీ మా జీవితంలో ఒక భాగం. ఆ సినిమాలు చూస్తూ ఆ పాటలు వింటూ మేము పెరిగాము. ఈరోజు జానకమ్మ లేరనే వార్త వింటుంటే ఒక గాయని వెళ్ళిపోయిందనే బాధ కంటే మా బాల్యం, మా యవ్వనం, మా జ్ఞాపకాలలోని ఒక అందమైన అధ్యాయం మెల్లగా కనుమరుగవుతుందనే బాధే ఎక్కువగా ఉంది. నేను చదువుకుంటున్న రోజుల్లో సినిమాలు, నవల్స్ తప్పించి ఏ ఎంటర్టైన్మెంటు లేనప్పుడు మోస సినిమాలతో కొట్టుకెళ్ళిపోతున్న తరుణంలో వచ్చిందండి కమల్ నటించిన ఈ ఎర్ర గులాబీలో మూవీ. అందులో కమల్ విలన్ అండి, అంటే సైకో కిల్లర్ అనమాట. నిజంగా షాక్ అయిపోయామండి, థ్రిల్ అయిపోయాము. సినిమా అంటే ఇలా ఉంటుందా? 60 ఏళ్ళ హీరో పుస్తకాలు పట్టుకొని కాలేజీలకు వెళ్ళడం, ఇవే సినిమాలండి. అప్పుడు భారతీ రాజా డైరెక్షన్లో వచ్చిన ఈ ఎర్ర గులాబీలు సినిమా అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. కమల్ అప్పటి నుంచి మా తరం వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ హీరో అయిపోయాడు. హీరో అంటే ఇంత అందగాడ, హీరో అంటే ఇలా ఉంటుందా యాక్షను, ఇలాగా విలన్లా కూడా చేస్తారా హీరోలు, ఇంకా ఏవేవో డిస్కషన్స్ అండి కాలేజీల్లో. ఇళయరాజా ఇంచుమించు ఈ సినిమాతోనే అనుకుంటానండి స్టార్టింగు. ఇంకా ఏం మ్యూజిక్ రా బాబు అని చెప్పాను కదండి. మా కాలేజీలో ఈ సినిమా ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ అయిపోయిందండి. ఎదలో తొలి వలపే, ఆ పాట అయితే ఎన్నిసార్లు విన్నామో, ఎన్నిసార్లు పాడామో లెక్కే లేదండి. సునిశితమైన హాస్యంతో భాగ్యరాజా సినిమాలండి. డార్లింగ్ డార్లింగ్ అయితే ఎన్నిసార్లు చూసామో లెక్కే లేదండి. ఇంకా మన జానకమ్మ దగ్గరికి వచ్చేద్దాము. చిన్నప్పటి నుంచి కూడా ఆమె పాటలు వింటూ పెరిగానండి. ముఖ్యంగా మా అమ్మగారికి జానకమ్మ అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు ఆమె పాటలే అమ్మ హమ్ చేస్తుండేవారు. అప్పుడు టేప్ రికార్డర్ కదండి. ఒకసారి అమ్మ పాడుతుంటే నేను రికార్డ్ చేసి అమ్మకే వినిపించానండి. ఎంత పొంగిపోయారో. అమ్మ గొంతు కూడా జానకమ్మ గొంతులాగే సన్నగా చాలా చాలా బాగుంటుంది. నేను స్టార్టింగ్లో పాడాను చూడండి, పగలైతే దొరవేరా అని. ఆ పాట బంగారు పంజరు సినిమాలోదండి. అమ్మకి చాలా ఇష్టం అండి ఆ పాట అంటే. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన గీతం అండి అది. జానకి గారు ఎంత బాగా పాడారంటే చూడండి, రాత్రి అన్న దగ్గర అయితే ఆమె ఇస్తారు ఎక్స్ప్రెషను, చాలా చాలా బాగుంటుందండి. అమ్మ నాకు ఎంత మధుర స్మృతో అంతే మధుర స్మృతి అండి జానకమ్మ కూడా నాకు. అంతకంటే నేను ఇంకా ఏమీ చెప్పలేను. జానకమ్మ పాటలు వినని ఇల్లు ఉంటుందా? జానకమ్మ స్వరంలో ముడిపడని జ్ఞాపకం ఉంటుందా? ఆమె పాటలు కాలాన్ని దాటాయి. జానకమ్మ ఒక గాయని కాదు, ప్రతి తెలుగు హృదయంలో ఒక భావోద్వేగం. బాయ్ బంగారామ్స్.